మీరు తిరుమలలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా? నాకైతే తిరుమలలో పెళ్లి చేసుకోవడం ఇట్స్ మై డ్రీమ్. మాకు ఎంత ఖర్చు అయింది, మేము ఎక్కడ పెళ్లి చేసుకున్నాము, అండ్ వాళ్ళు మాకు ఏమేమి ప్రొవైడ్ చేశారు, అండ్ హౌ దే రిసీవ్డ్ us. ఇట్స్ అవర్ పెళ్లి సిరీస్ అనమాట. ఫైనల్లీ పెళ్ళి అయ్యాక 2 monthsకి అయితే నేను పెళ్లి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. మేమైతే మా పెళ్ళి గోవింద నిలయంలో చేసుకున్నాము. మేము చాలా మండపాలు కనుక్కున్నాం పైన తిరుమలలో, కానీ మాకైతే బెస్ట్ కొటేషన్ వీళ్ళే ఇచ్చారు అనిపించింది. అండ్ గోవింద నిలయం గురించి చెప్పాలంటే అది చాలా పీస్ఫుల్ లొకేషన్లో అయితే మా కళ్యాణ మండపం ఉంటుంది. అలా గోగర్భ తీరం డ్యామ్ దాటంగానే వచ్చే ఫస్ట్ కళ్యాణ మండపమే గోవింద నిలయం. అండ్ చాలా పీస్ఫుల్ లొకేషన్లో అయితే లొకేట్ అయి ఉంది. నాకైతే మా వెడ్డింగ్ ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ ఫీల్ వచ్చింది వాస్తవానికి, అలా ఆ డ్యామ్ నుంచి వస్తూ ఉంటే. అండ్ గోవింద నిలయం వాళ్ళు దే ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బడ్జెట్. మేమైతే టెన్షన్ పడ్డాం, తిరుమల కదా ఏమేమి తీసుకెళ్లాలో ఏంటో అని. ప్రతిదీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మేమైతే చాలా సాటిస్ఫైడ్ అయ్యాము. నేనైతే నా పెళ్ళి డివోషనల్గా జరగాలి అని అనుకున్నాను. అలాగే మేము రాగానే సన్నాయి మేళాలతో, అరిటాకు తోరణాలతో మాకైతే వాళ్ళు వెల్కమ్ చెప్పారు. పూలదండలు వేసి పన్నీర్ బుడ్డితో పన్నీర్ చల్లించి అలా హారతి ఇప్పించారు. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది. అండ్ పానకంతో అయితే వెల్కమ్ చెప్పారు. ఆ పెళ్లి సిరీస్ మొత్తం కవర్ చేస్తాను. అండ్ మా బడ్జెట్ ఎంత అయింది, మేము ఎక్కడెక్కడ ఏమేమి కొన్నాము, షాపింగ్, అండ్ తిరుమలలో ఎక్కడ మండపాలు చూసాము, అండ్ వాటి కొటేషన్స్ అన్నీ అయితే నేను రివీల్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో us and love you fans.